వికే ఫిల్మ్స్ మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. ప్రముఖ నవలా రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ రామ్ చరణ్ పై చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అసలు రామ్ చరణ్ పై ఎందుకు కామెంట్స్ చేశాడు అనే విషయంలోకి వెళ్తే, కొంతమంది విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఎండమూరి వీరేంద్రనాథ్ రామ్ చరణ్ పై ఈ విధంగా కామెంట్స్ చేశాడు. ఎవరైనా సరే తమ సొంత గుర్తింపును తెచ్చుకోవాలి, అంతేగాని తండ్రి పేరు తాత పేర్లు చెప్పుకుంటూ ఎదగకూడదు అని చెప్పాడు. అంటే చెట్టు పేరు చెప్పి కాయలను అమ్ముకోకూడదు అనే సిద్ధాంతాన్ని ఇక్కడ అప్లై చేశాడు అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు రామ్ చరణ్ పై చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమై అటు నెట్ లోను ఇటు వెబ్ లోను హల్చల్ చేస్తున్నాయి. మరిక ఈ కామెంట్స్ పై ఇంత మటుకు రామ్ చరణ్ స్పందించలేదు. అయితే ఈ కామెంట్స్ లో దేవిశ్రీ ప్రసాద్ ని పొగిడేశాడు. దేవిశ్రీ ప్రసాద్ సొంతగా గుర్తింపు తెచ్చుకున్నాడు, అంతేగాని రామ్ చరణ్ తెచ్చుకోలేదు అన్నట్లు మాట్లాడాడు. ఏదేమైనా ఈ కామెంట్స్ కి అర్థం ఏమిటి అనేది ఎండమూరి వీరేంద్రనాథే చెప్పాలి, లేదా అటు రామ్ చరణ్ గాని ఇటు దేవిశ్రీ ప్రసాద్ గాని స్పందించి వివరణ ఇస్తే గానీ మనకు తెలియదు. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఇది లేటెస్ట్ మూవీ బులెటిన్. నెక్స్ట్ మూవీ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వికే ఫిల్మ్స్.